जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, वर्तिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्तिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्तिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्तिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्तिल्लाली సజ్జన నాయకత్వం, वर्तिल्लाली ఆంజనేయులు గారు కొనసాగిస్తాం పెద్ద ఆయన ఆశయాలను, కొనసాగిస్తాం పెద్ద ఆయన ఆశయాలను, వర్తిల్లాలి సత్య అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. ఒక మహానుభావుడు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి మన తూర్పు నాయుడుపాలెంలో చాలా ఘనంగా జరుపుకోవటం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మన రాముడు, మన కృష్ణుడు, మన భీముడు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు దేవరూపంలో కూల్చే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం కూడు, గుడ్డ, ఇల్లు ఈ యొక్క ఏమైతే పేదవాడికి అవసరమో వాటి మీద ప్రణాళికతోటి రూపొందించి ఒక గొప్ప పరిపాలన ఇచ్చిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ఆ రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సగభాగం, అలాగే మహిళా యూనివర్సిటీ కానీ అనేక కార్యక్రమాలకు రూపుదాల్చిన వ్యక్తి మన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన చనిపోయి 28 సంవత్సరాలైనా ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో దేవుళ్లాగా ఉన్న వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప మహానుభావుడికి ఈరోజు కొండేపి నియోజకవర్గం ప్రజలందరూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిని. ఇవాళ 28వ వర్ధంతి సందర్భంగా మన ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారి కార్యక్రమం నాయుడుపాలెంలో పెట్టడం జరిగింది. దానికి సత్య గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈరోజు మనం చూసుకుంటే ఆయన మన దేశం దగ్గర నుంచి నా దేశం దాకా ఈ మధ్యలో సినీ ప్రవాహం మీ అందరికీ తెలిసిందే. ఎన్నో సక్సెస్లతోటి, విజయాలతోటి ఆయన ముందుకు వచ్చాడు. తన 60వ ఏట తను ప్రజాసేవకై రాజకీయంగా పెట్టింది. కేవలం 9 నెలల్లోనే రాజ్యాధికారం చేపట్టి ప్రజలకి ఎన్నో సేవలు చేశాడు. మన సత్య గారు చెప్పినట్టు 2 రూపాయల కిలో బియ్యం అంటే ఇప్పుడు లెక్కలేదు, కానీ ఆ రోజు రాయలసీమలో కానీ తెలంగాణలో గంజి కాసుకొని తాగేవాళ్ళు 2 పూటల, ఒక పూట కాదు 2 పూటలు తాగేవాళ్ళు. అటువంటి వాళ్ళు అన్నం వండుకునేటట్టు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన మంచి పథకం వేశాడు. అలాగే మండల వ్యవస్థ నెలకొల్పాడు. అలాగే తెలంగాణలో పట్వేలు వ్యవస్థను రద్దు చేసి వాళ్ళందరికీ విముక్తి కలిగించాడు. ఇట్లా ఆయనతో చెప్పుకుంటే ఆయన ఎన్నో సేవలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి ఇది చేశారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ 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 ఎన్టీఆర్ జోహార్ అమర్ హై జోహార్ ఎన్టీఆర్ జోహార్ అదనా జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ వందలాల చంద్రబాబు గారి నాయకత్వం వందలాలి వందలాల చంద్రబాబు గారి నాయకత్వం వందలాలి వందలాల సత్య గారి నాయకత్వం వందలాలి వందలాల సత్య గారి నాయకత్వం వందలాలి జోహార్ దంతుల ఆంజనేయులు గారు జోహార్ జోహార్ దంతుల ఆంజనేయులు గారు జోహార్ ఆయన వయసు ఆయన వాళ్ళది అడిగారు ఇక్కడ Hello? Sir, coming, sir. On the way. Close by, sir. In Chatukpadu. I'm in Chatukpadu, sir. Coming. On the way, sir. Coming, sir. 5 minutes, I'll be there. అన్నా ఒక్కడే అనక జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ స్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ స్వామి గారి నాయకత్వం అదే బాబు ఈరోజు తెలుగు జాతి గర్వించిన వ్యక్తి కీర్తిశేషులు నట సార్వభౌమ శ్రీ నందమూరి గారి 28వ వర్ధంతి సందర్భంగా మన కొండేపి నియోజకవర్గంలోని కామెపల్లి గ్రామంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తారక రామారావు గారు ఆ రోజు కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారాన్ని చేపట్టి ప్రతి ఒక్క సంక్షేమం అనే పదానికే నిర్వచనం చెప్పిన వ్యక్తి మన పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కిలో ₹2 పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి మన అన్న నందమూరి తారక. Hey!
ఈ రోజు 28 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు చనిపోతే మరి ఈ రోజు కూడా ఆయన గ్రామ వ్యాప్తంగా ఇంత మీటింగ్ మనం జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి 41 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రోజు కూడా మొన్న 9వ తారీఖు జరుపుకున్నాము. మరి ఆ విధంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఎన్టీ రామారావు వర్ధంతి సభలు ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి సభలు మరెన్నో జరుపుకోవాలని మనందరం భావించుకుంటూ ఆయన చేసినటువంటి కిలో 2 రూపాయల బియ్యం కానీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మరి తెలుగుదేశం పార్టీ కారణమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు దామచర్ల సత్య గారు మన దగ్గర కూర్చున్నారు కాబట్టి నమస్కారం. ఈరోజు తెలుగు జాతి ఒక గొప్ప నాయకుడిని, ఒక దేవుణ్ణి కోల్పోయిన రోజు. శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి మన కొండేపి నియోజకవర్గంలో కొండేపిలో చాలా ఘనంగా నివాళులర్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఒక గొప్ప నటుడు, రాజకీయాల్లోనే కానీ తెలుగు చలనచిత్రంలో ఏ పాత్ర అయినా అవలేలగా చేసే నటుడు, నటనకే ప్రాణం పోసిన ఒక గొప్ప మహానటుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు కొండేపిలో జరుపుకోవటం. అలాగే ఈ కార్యక్రమానికి మా మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారు, అలాగే సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారు, మన సోమయ్య గారు, సుబ్బరామయ్య గారు, మహిళా అధ్యక్షురాలు మా సీతమ్మ గారు, ఈ కార్యక్రమానికి అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనటం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకి ఒక చైతన్యం తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో సామాన్యుడు ఎక్కువ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగించి ఒక తెలుగుదేశం పార్టీ గొప్ప గొప్ప నాయకులను తయారు చేసగల చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీది. సంక్షేమం ప్లస్ సంస్కరణలు రెండు తీసుకొచ్చిన గొప్ప మహా నాయకుడు అతను. ఈరోజు చూసుకుంటే మనం ఆడపిల్లలకి ఆస్తిలో సగం వాటా, అలాగే ప్రతి పేదవాడికి కూడు గుడ్డ, ఉండటానికి ఇల్లు అన్నీ సమకూర్చి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కిలో 2 రూపాయల బియ్యం అమలు చేసిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా కొండేపి నియోజకవర్గంలోనూ అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అటువంటి
రాలేదు ఆడే ఉన్నాడు. తెలుగు గ్రామ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి అందరూ ప్రాంగణంలోకి వచ్చి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల సత్యనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల సత్యనారాయణ గారి నాయకత్వం. జోహార్ దామచర్ల, జోహార్ దామచర్ల. అట్నుంచేయండి పెద్ద అంటర్లండి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ స్వామి గారి నాయకత్వం. వెంకట వెంకట జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ స్వామి గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ స్వామి గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి సత్య గారి నాయకత్వం. ఎందుకు నిప్పంది కథమంతా తాతే వస్తున్నది, వస్తున్నది. స్వర్గీయ పోతల చంచయ్య గారు, అమర్ రహే స్వర్గీయ పోతల చంచయ్య గారు, అమర్ రహే పోతల చంచయ్య గారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ టంగుటూరులో మన కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన దామచర్ల సత్యనారాయణ గారు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గారు ఇచ్చేసి ఉన్నారు. రాహుల్ కృష్ణ గారు 10 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చాలా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన 10 సంవత్సరాల కాలంలో వేసి దాన్ని ఎన్టీఆర్ గురించి చెప్పడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించవలసిందిగా మన దామచర్ల సత్యనారాయణ గారిని కోరుతున్నాం. ఈరోజు చాలా సంతోషం. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి కీర్తిశేషులు అలాగే విశ్వవిఖ్యాత సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమం మన టంగుటూరులో చేసుకోవటం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారు, జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పోకూరు రవి గారు, బ్రహ్మానందం గారు, సీతమ్మ గారు, అలాగే ఎస్సీసీఎల్ అధ్యక్షులు భాస్కర్ గారు, అలాగే టంగుటూరు పట్టణ అధ్యక్షుడు కామని శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన రాంబాబు గారు, విశ్వ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సమయం లేట్ అయింది, అయినా ఇంత ఓపికగా 3 టెండర్లో మీరు అందరూ నుంచొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మండల తెలుగుదేశం పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కొండేపి తెలుగుదేశం పార్టీ కంచుకోట, అలాగే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఆయన చూపిన బాటలోనే ఆయన ఏదైతే నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేశాడో అలాగే ఈ నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాలకి కుల మతాల అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో మనం చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు అయింది. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఆనాడు ఢిల్లీలో మనకి తెలుగు వాళ్ళంటే చులకనగా ఉన్న రోజుల్లో పక్క రాష్ట్రాలకు ఉన్న విలువ మనకు లేకపోవడం, అది గమనించి తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎంత బ్రహ్మలో కూడా ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా లెక్క చేయకుండా కేవలం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీలో అనేక మంది నాయకులు తయారవడం, ఈరోజు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఒక గొప్ప గొప్ప నాయకులు తయారు చేసింది. ఒక యనమల రామకృష్ణుడు గారిని, జీవన్సీ బాలయ్య గారు కానీ, ఎర్రం నాయుడు గారు కానీ, లాల్జాన్ బాషా గారు కానీ, అనేక మంచి మంచి నాయకులు, ప్రతిభానాథి గారు కానీ, అలాగే ఈ యుగంలో కూడా ఇప్పటికీ ఆ కుటుంబాల నుంచి 3వ తరం నాయకులు కూడా అందరూ ఈ తెలుగుదేశం పార్టీలో ఉండటం, ప్రజాసేవలో అలాగే సంక్షేమానికి మారు పేరు మన ఎన్టీ రామారావు గారు. ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని తీసుకొచ్చి, అలాగే ఆడవాళ్ళకి ఆస్తుల సగభాగం, పేదలకి పక్కా ఇల్లు, అలాగే మండలి వ్యవస్థ తీసుకుంటున్న గొప్ప మహానుభావులు మన ఎన్టీ రామారావు గారు. మహిళల పేరు మీద విశ్వవిద్యాలయాలు స్థాపించి, యూనివర్సిటీ స్థాపించి, మహిళలు కూడా మహిళలకు ఎన్నో తక్కువ కాదు, వాళ్ళకు కూడా అన్నిట్లో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ సమాజం పట్ల ఒక మంచి సంస్కరణ తీసుకుంటున్న వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి పార్టీలో ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఒక యువ నాయకుడు లోకేష్ బాబు గారి స్ఫూర్తితోటి మనందరం ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి నుంచి మనం రేపు కరెక్ట్గా 75 రోజులు మన ఎన్నికలకు వెళ్తున్నాం. అందరం ఒక దీక్షతోటి మళ్ళీ ఈ రాష్ట్రంలో
భావి తరాల భవిష్యత్ బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని మీరు అందరూ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం మీరు అందరూ కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆశా చూసి మహనీయులు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మన పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 2020 వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఒక పండుగ వాతావరణంలో ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు మన కొండూరు నియోజకవర్గంలోని సింగరాయకం టౌన్ లో మన మండల పార్టీ అధ్యక్షుడు వేల్పూర్ సంజయ్ గారు ఆధ్వర్యంలో, అలాగే కృష్ణ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కృష్ణ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి సంగాని గారికి, మన రామారావు గారికి, మాలకొండ గారికి, సీనియర్ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మన లీగల్ సెల్ శ్రీనివాస్ నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. ఎన్టీ రామారావు గారు ఒక మనిషి కాదు, ఒక దేవుడు, రాముడు, కృష్ణుడు. అలాగే ఏ పాత్ర అయినా సినిమా రంగంలో ఆయన వేయలేని పాత్ర లేదు. నిజ రూపంలో కూడా ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లాగా మా ఊహ తెలిసినప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇలా ఉంటాడేమో అనిపించే అంత గొప్ప నట సార్వభౌముడు. అలాగే ఏ డైలాగ్ అయినా చెప్పాలంటే ఆయన తర్వాతే. అలాంటి గొప్ప మహానుభావుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కేవలం తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారికి ఎక్కడ జరిగినా అవమానం జరుగుతుంది. దీన్ని మనం ఛేదించాలని ఢిల్లీలో పోయినా, ఏ రాష్ట్రం పోయినా తెలుగువాడి గౌరవం లేదని, తెలుగువాడు గొప్పవాడని చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన స్థాపించిన పార్టీలో బీసీలకు, ముఖ్యంగా ఎక్కువ మంది బీసీలను ప్రోత్సహించిన పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మనం అనేక సంస్కరణలు, మండలీకర వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడికి కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చి, అలాగే మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చి, అలాగే మహిళలు కూడా వాళ్ళు కూడా చదువుకోవాలని విద్యను ప్రోత్సహించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప వ్యక్తి చనిపోయి 20 సంవత్సరాలైనా ప్రతి ఒక్క తెలుగు వాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆయన చూపిన స్ఫూర్తితోటి ఈ రోజు తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనందరం ముందుకు వెళ్తా ఉన్నాం. మనకు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం ఈ పార్టీకి వెన్నంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆ గొప్ప మహానాయకుడు
వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మనందరం రేపు రాబోయే ఎన్నికల్లో కరెక్ట్గా ఇంకా 70 రోజులు ఉన్నాయి. మొన్న మన మండలం 5,000 మైనస్ వచ్చింది. ఏది ఏమైనా ఈసారి అందరం కలిసి ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చే మండలం సింగరాయకొండ అని మీరు అందరూ తెలియజేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావాలి. అలాగే కొండేరులో మన ఎమ్మెల్యే స్వామి గారిని ఎలక్ట్రిక్ గా మొత్తం 3 సార్లు మీరు అందరూ అత్యధిక మెజారిటీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక మంచి రోజు చూసుకోండి. మనం కూడా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేద్దాం. అందరం ప్రతి ఓటు మా బాధ్యతగా తీసుకొని కనీవిని 20 రీతిలో ఈ యొక్క ఉన్నత నియోజకవర్గంలో ఇప్పుడు దాకా కనీవిని 20 మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటూ, ఆలస్యమైనా మీరందరూ ఎంతో ఓపికగా ఉన్నందుకు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీకి, సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కొంచెం ఒకరి తర్వాత ఒకరు రండి అమ్మా, ఒకరి తర్వాత ఒకరు రండి. ఒకరి తర్వాత ఒకరు రండి.